పిచ్చి లోకం. కొంతమందికి ఫ్రెండ్స్ పిచ్చి, అమ్మా నాన్నను కూడా లెక్క చేయరు కొంతమంది ఫ్రెండ్స్ ముందట. ఫ్రెండ్స్ పిచ్చి. కొంతమందికి నెట్ పిచ్చి, ఇంటర్నెట్ పిచ్చి, ఇప్పుడు ఫేస్బుక్ పిచ్చి. రియల్ నేను చెప్పేది. ఫేస్బుక్ పిచ్చి, వాట్సాప్ పిచ్చి. ఎప్పుడు చూడు వాట్సాప్, ఎప్పుడు చూడు ఫేస్బుక్, 24 గంటలు ఫేస్బుక్. మీకు తెలుసా అది పెద్ద సమస్య తయారవుతుందని? ఫేస్బుక్ పిచ్చి, వాట్సాప్ పిచ్చి, నెట్ పిచ్చి, సినిమాల పిచ్చి, పోర్నోగ్రఫీ పిచ్చి. పోర్నోగ్రఫీ అంటే తెలుసా? సెక్స్ సినిమాలు, బ్లూ ఫిలిమ్స్, దాని పిచ్చి. వాళ్ళ సెల్ ఫోన్లలో అవి నిండుంటాయి. పిచ్చి, ఎక్కడ చూసినా పిచ్చి పిచ్చి పిచ్చి. అసలు మనం జీవించేదే పిచ్చి లోకంలో. అందుకే నేను కొన్నిసార్లు అనుకుంటా, ప్రభువా ఈ పిచ్చి లోకంలో ఇంకెన్ని రోజులు బతకాలా? వచ్చి తీసుకుపోరాదు, ఓ పని అయిపోతుందిగా. నాకు సంబంధించిన లోకంలోకి తీసుకెళ్ళరాదు, నాలాగా ఆలోచించే లోకంలోకి తీసుకెళ్ళరాదు. ఈరోజు మనలాగా ఎవడో ఆలోచించాడు. పరిశుద్ధతను గురించి ఎవడన్నా ఆలోచిస్తాడా? పవిత్రతను గురించి ఎవడన్నా ఆలోచిస్తున్నాడా? ఈరోజు ఆడపిల్లలు కన్యత్వం గురించి ఆలోచిస్తున్నారా? ఈరోజు మగవాళ్ళు వాళ్ళు బ్రహ్మచారులుగా ఉండేదాని గురించి ఆలోచిస్తున్నారా? చెప్పండి నాకు. వాక్యానికి దూరం వెళ్ళే, వాక్యానికి దూరం అయ్యే ఉద్యోగాలు కావాలని కోరుతున్నారు. కానీ అలాంటి ఉద్యోగాలు వచ్చినా మాకొద్దు, మాకు వాక్యమే కావాలని కోరుతున్న వాళ్ళు ఉన్నారా ఈరోజు? కమాన్ టెల్ మీ. మనలాగా ఆలోచించేటోళ్ళు ఇప్పుడు లేరు. పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, నమ్మకత్వం, ఎవరు ఎలా ఉన్నా నువ్వు మాత్రం బాగుండు, ఎవరు ఎలా జీవించినా నువ్వు మాత్రం కరెక్ట్గా ఉండు, నీతిగా జీవించు, యథార్థంగా జీవించు, పరిశుద్ధంగా జీవించు. సంఘంలో ఎవరెట్లుంటే నీకేంటి, సమాజంలో ఎవరెట్లుంటే నీకేంటి? నిన్ను దేవుడు నీ గురించి